మునగాల పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారిపై తిరుగుతున్న పశువులకు రేడియం స్టిక్కర్స్ వేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా మునగాల పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారిపై తిరుగుతున్న పశువులకు రేడియం స్టిక్కర్స్ వేసి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపైకి వస్తున్న పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మునగాల పోలీసులు పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్స్ వేసి వినూత్న కార్యక్రమం చేపట్టారు. మునగాల మండలంలో ఉన్న వివిధ గ్రామాలలో తిరుగుతూ రోడ్లపై తిరుగుతున్న పశువుల వలన జరిగే రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట గారి ఆదేశానుసారం నేషనల్ హైవే మీద ఉన్న జిల్లాలో ఉన్న నేషనల్ హైవే మీద ఉన్న గ్రామాలన్నింటిలో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో రైతులకి ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి ముఖ్యంగా పశువుల గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అనంటే ఎండాకాలం పొలంలో రైతులు అందరూ పొలాలు కోసిన తర్వాత పశువుల్ని దగ్గరుండి మేపుకోవాలి. మీ పశువుల్ని మీరు లేదు అని అంటే వాటిని పొలాల మీద వదిలేయడం వలన రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. ఆర్థికంగా మీరు నష్టపోతారు. అవి ఎక్కడికో వెళ్ళిపోతే వేరే వాళ్ళు వాటిని దొంగతనంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆర్థికంగా నష్టపోతారు. అలాగే రోడ్ల మీద వదిలేయడం వలన వీటిని ఎవరైనా కూడా చీకట్లో నల్లగా ఉండడం వలన ముఖ్యంగా బర్రెల్ని వీటిని గుద్దుకుని ఎవరైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రెండు విధాలుగా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మా విన్నపం ఏంటి అని అంటే పోలీస్ శాఖ తరపుని ప్రతి ఒక్కరూ మీ పశువుల్ని మీరే దగ్గరుండి కాసుకోవాలి. పొలాలకి తీసుకెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు దగ్గరుండి. అలాగే ఇంకొక విన్నపం ఏంటి అని అంటే పొలాలు వడ్లు కోసిన రైతులు ఈ రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యాన్ని ఆరబోయకుండా మీ పొలాల్లోనే ఆరబోసుకోవాలి. లేదు అని అంటే గ్రామంలో ఎక్కడైనా రైతు వేదికలు కానీ గ్రామంలో ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక అక్కడ మాత్రమే ఆరబెట్టుకోవాలి. దానివల్ల ఏంటి అని అంటే రోడ్ల మీద మీరు ఒడ్లు ఆరబెట్టి వాటిని పట్టాలు కప్పడమో లేకపోతే వాటిని నైట్ పోయేటప్పుడు వర్షానికి తడవకుండా పట్టాలు కప్పి వాటి మీద రాళ్ళు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వాహనదారులు ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు స్కిడ్ అయిపడే అవకాశం ఉంటుంది. ఈ రాళ్ళు కనిపించక దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రైతులకు కూడా మా శాఖ తరపుని ఇటు పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద ఒడ్లు ఆరబెట్టొద్దు. ఈ కార్యక్రమంలో వినూత్నంగా ఆలోచించి ఎస్పీ గారు కొత్తగా ఆలోచించి వినూత్నంగా తీసుకొచ్చిన విధానం ఏంటి అని అంటే ఈ పశువులకి ఊర్లో ఉన్న పశువులన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని వెటర్నరీ డిపార్ట్మెంట్ శాఖ తరపుని అలాగే నేషనల్ హైవే అథారిటీ తరపు నుండి కూడా ఈ పశువులన్నిటికీ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.